ఇంత కలర్‌ఫుల్‌గా, ఇంత జ్యూసీగా, ముట్టుకుంటేనే వీడిపోయే అంత స్మూత్‌గా ఈ రెసిపీ మీకు కూడా కావాలా? ఇంకెందుకు లేట్ వచ్చేయండి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ మటన్ కర్రీని. హాయ్ అందరికి. అందరెలా ఉన్నారు? బావున్నారా? ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ముందుగానే ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేసుకున్నాను చూపిస్తాను. ఇవి పెద్ద సైజు ఆనియన్స్ 3, ఇవి చిన్న సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. టమాటా కూడా చిన్న సైజు 2 తీసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఇవి స్పైసెస్ అన్నమాట. మన బిర్యానీలో ఏసే స్పైసెస్. ఇవన్నీ డ్రై చేసి ఆల్రెడీ పౌడర్ చేసి నా దగ్గర ఉంచుకున్నాను. ఇక్కడ చూసారా ఆయిల్ ఏసుకుంటున్నాను. మీకెంత మటన్ అనేది మీరు దాన్ని చూసుకొని మీరు ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిలేసేసి పచ్చిమిరపకాయలేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఏసేస్తున్నాను. కరివేపాకు కూడా నేను చాలా ఎక్కువే ఏసుకుంటాను. ఇక్కడ ఉన్న ఆనియన్స్, టమాటో మనం మిక్సీ పట్టుకొని సైడ్‌కి పెట్టుకుందాం తర్వాత వేసుకోవడానికి. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే అందులో కొంచెం సాల్ట్ ఏసుకోండి. నేను ఏసుకున్నాను. కాకపోతే వీడియోలో చూపించలేదు మీకు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకొని వాడతానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం జీరా ఏసి పేస్ట్ చేసేస్తాను. దానికొచ్చే ఫ్లేవర్ అయితే ఇంకా నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి రాదు. అందుకే నేను జీరా ఏసి మిక్సీ చేస్తాను. 1 కేజీ మటన్ కాబట్టి దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నానిక్కడ. ఆయిల్ పైకి తేలేంత వరకు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోకపోతే పచ్చి వాసనొచ్చేస్తది. కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోద్దనమాట. ఇది కూడా చెప్పాలా మాకు తెలీదా అనుకుంటున్నారా? అంటే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి ఈ చిన్న చిన్నవి కూడా తెలియవు కదా! అందుకని అన్నీ చెప్తున్నాను. సో, మీరు ఏమనుకోవద్దు తెలిసిన వాళ్ళైతే. తెలియని వాళ్ళైతే ఫాలో అయిపోండి. ఇంకా ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్‌గానే వంట స్టార్ట్ చేశాననమాట. అలా కొంచెం బద్ధకం వచ్చేసింది. సండే అంటే ఇంక బద్ధకమే కదా! పిల్లలు స్కూల్ వల్ల మార్నింగే లేవాల్సొస్తుంది కాబట్టి సండే వస్తే ఎవరికైనా అలానే అనిపిస్తది. ఇంకా ఆల్రెడీ రైస్ అండ్ రసం చేసేసుకున్నాను. ఇదంటే ఆయిల్ అండి. పాంపడ్ ఫ్రై చేశాను. పాంపడ్ ఫ్రై చేసి అందులో ఆయిల్ హాట్ ఉంటది గదా! అందుకనేసి వేరే అందులో తీసుకోలేదు. పిల్లలుంటారు కదా! అనేసి అందులోనే అలా మూతేసి ఉంచేసాను. ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదా! టమాటో అండ్ ఆనియన్ ఆ పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం వాటరేసి అది కూడా వేసేసాను. ఇది కొంచెం బాగా కలుపుకున్నాక ఇందులో మనం పసుపు అండ్ సాల్ట్ ఏసుకుందాం. నేను టోటల్ పసుపు ఈ గ్రేవీలోనే ఏసేస్తున్నాను. మళ్ళీ తర్వాత వెయ్యను. మీకు అలా నచ్చకపోతే ఇందులో కొంచెం ఏసుకొని తర్వాత మటనేసుకున్నాక మటన్‌లో కొద్దిగా ఏసుకోండి. నేను మాత్రం అలా చేయట్లేదు. ఇందులోనే మొత్తం పసుపేసేస్తున్నాను. ఇక్కడ చూసారా సాల్ట్ కూడా గ్రేవీకి సరిపడానే ఏస్తున్నాను. మొత్తం ఏసుకోవట్లేదు ఇప్పుడు. ఆల్రెడీ మనం ఆనియన్స్ కోసం కొంచెం సాల్ట్ ఏసాం కదా! ఇది గ్రేవీకి సరిపడా మాత్రమే ఏసుకుంటున్నాను సాల్ట్ ఇందులో. ఇది బాగా కలిపేసి ఈ గ్రేవీ అంతా ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలాక అప్పుడు మనం ఇందులో మటన్ వేసుకోవాలి. ఇక్కడ చూసారా? ఆయిల్ కూడా తేలిపోయింది. బాగా గ్రేవీ అయితే ఫ్రై అయింది. అలా ఆయిల్ తేలితే ఆ గ్రేవీ కూడా స్మెల్ రాదు మీకు. మొత్తానికి ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో మనం మటనేసుకుందాం. ఈ మటన్ నేను గంట ముందనే వాటర్‌లో సాల్ట్ ఏసేసి ఉంచాను. అలా చేస్తే పీస్‌కి బాగా సాల్ట్ పడుతుందండి. కర్రీ తినేటప్పుడు ఒక్కొక్కసారి మనకి పీస్ కూడా చప్పగా అనిపిస్తది కదా! మనం ఎంత కారం, ఉప్పేసినా సరే. ఇలా చేస్తే మీకు పీస్‌కి కూడా బాగా సాల్ట్ పడుతుందనమాట. మటన్ మొత్తం ఏసేసాను. ఇప్పుడు మటన్‌కి సరిపడా సాల్ట్ అయితే ఏసుకుంటున్నాను నేను. పసుపంటే ఆల్రెడీ నేను ఎక్కువే ఏసుకున్నాను గ్రేవీలో కాబట్టి పసుపేసుకోవట్లేదు. కారం ఏసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ ఏసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా! అందుకని కారం కొంచెం తగ్గించాను. మీకెంత కావాలో మీరు అంత కారం ఏసుకోవచ్చు. ఆ గ్రేవీ, మటన్ మొత్తం బాగా కలిసేంత వరకు మంచిగా కలిపేసి, ఈ మసాలా అంతా మంచిగా పట్టేటట్టు శుభ్రంగా కలిపేసి, మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేయాలి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా 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 థాంక్స్ అసలు. అయిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కాల్ చేసేసి చేస్తున్నావు అంటున్నారు. ఏదైనా తప్పులుంటే చెప్పండి అనేసి మరీ మరీ అడుగుతున్నా సరే, ఎవరు కూడా ఏ తప్పు చూపించట్లేదు. కొత్త కదా! ఇంకా అలా అలవాటైతే చేస్తావులే అంటున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు. నిజంగా నా పైన నాకు నమ్మకం కలగట్లేదు ఇంకానా. అంటే కొంచెం కష్టంగా ఉంటుంది యూట్యూబ్‌లో లైక్స్ చూస్తుంటే. అంటే ఇన్‌స్టాలో 15,000 ఫాలోవర్స్ ఉన్నారు గదా! అక్కడికొచ్చే లైక్స్ ఏంటంటే కొంచెం 600, 500 అలా మినిమమ్ వస్తాయన్నమాట. ఒక వీడియోకి వ్యూస్ ఎళ్తాయి కదా! అలాంటిది యూట్యూబ్ దగ్గరికి వచ్చేసరికి 30 లైక్స్, 40 లైక్స్ ఒక్కొక్క వీడియోకి 20 అలా కొంచెం చాలా బాధ అనిపిస్తుందన్నమాట. కానీ స్టార్టింగ్‌లో ఆ లైక్స్ రావడం కూడా చాలా ఎక్కువే అంట. ఇదిగో ఇక్కడ చూసారు కదా! స్మెల్ అయితే మామూలుగా లేదు. అసలు మసాలా కూడా ఏమెయలేదు గానీ స్మెల్ అయితే చాలా వచ్చేస్తుంది అప్పుడే. ఇంకా మటన్ నుంచి వాటరొస్తుంది. ఆ వాటర్ కొంచెం ఇంకేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మటన్‌ని.
మటన్‌ని. ఇంకా అందరికీ పేరు పేరున చాలా 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 థాంక్స్. ఎవరు తెలియని వాళ్ళు కూడా నాకు అంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి వీడియోలో కూడా మీకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ చాలా వేడిగా ఉంది. చూసారా ఎంత వేడిగా ఉందో. వెనక డోర్ తీస్తే గాలొచ్చేస్తది. వంట అస్సలు కుదరదు చేయడం. అందుకనేసి తీయట్లేదు. వాటర్ అంతా ఇంకింది చూసారా? ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే నేను ఫస్ట్‌లో చూపించాను కదా! ఆ స్పైసెస్ అన్నీ మసాలా అన్నమాట ఇది. ఒక 2 స్పూన్స్ ఏసుకుంటున్నాను. ఈ మసాలా నాకు అమ్మ చేసిచ్చింది. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు పచ్చిది. కాకపోతే పచ్చిది ఇంక నేను చేసుకోలేదనమాట. ఎందుకు నాకిదుంది కదా అని చెప్పి, పచ్చిది కూడా సేమ్ మీరు అలాగే చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఈ స్పైసెస్ అన్నీ వేసేసి, ఆనియన్ కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. నాకెలాగో పౌడర్ ఉంది కదా అని చెప్పి నేను ఈ పౌడర్ ఏసేసుకుంటున్నాను. కొంచెం మటన్ ములిగేంత వరకు వాటరేసేసి దీన్నైతే మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు వదిలియాలి. నేనైతే ఒక 3 విజిల్స్ పెట్టాను. విజిల్స్ అయిపోయాక ఇక్కడ చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి తేలిపోయిందో. మటన్ అయితే భలే అంటే స్మెల్ బయటికి కూడా ఎళ్ళిపోతుంది. సరిగ్గా అప్పుడే నాయుడు గారొచ్చారు. ఇది తీస్తుండగా అంటున్నారనమాట బయట నుంచే స్మెల్ అయితే బయటకొచ్చేస్తుంది అని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఇంట్లో గరం మసాలా చేసుకుంటామని చెప్పాను కదా! ఆ గరం మసాలా పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ ఏసుకున్నాను. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి ఆ వాటర్ అంతా దగ్గరికయ్యేంత వరకైతే హై ఫ్లేమ్‌లో ఉంచేసుకొని దగ్గర చేసుకోవాలి. ఇంకా మటన్ అయితే రెడీ అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఏసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా రెసిపీస్ మీకు ఈజీ అండ్ సింపుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ అండి. బాయ్.